పరం శాంతి. హోలీ అనగా హోలీ పవిత్రమైనటువంటి రోజు. హోలీకి రంగులు వేసుకోవటం జరుగుతుంది. హోలీ కానీ కాల్చడం జరుగుతుంది. అంటే మనము మనలో ఉన్నటువంటి నెగిటివ్ విషయ వికారాలు అనేటువంటిది సమాప్తం చేయాలి. పరమాత్మ యొక్క రంగులో రంగరించబడాలి. అప్పుడే స్వపరివర్తన, మన రంగు మారుతుంది. ప్రపంచం యొక్క రంగు కూడా మారుతుంది. పరమాత్మని యొక్క సాంగత్యపు యొక్క రంగు స్థిరంగా ఉంటుంది. ఈ రంగు అంటించుకుంటే హోలీ క్షణంలో ఆత్మ పరమాత్మ యొక్క ప్రేమలో శక్తి అనేది లభిస్తుంది. సమర్పిత భావంతో మళ్ళా పూర్తిగా పరమాత్మకు సమీపంలో ఉండగలుగుతాం. పరమాత్మకు సమర్పణ అయితే ఆత్మలందరికీ కూడా ఆయన యొక్క స్థితి వస్తుంది. బాప్ సమానమైన, పరమాత్మ సమానమైన స్థితి వస్తుంది. ఒకవేళ మనము ప్రాప్తి పొందాలి అంటే పరమాత్మ యొక్క రంగులో రంగరించబడాలి. యోగము చేయటంతో, ఆయనతోటి కనెక్షన్ జోడించటంతో ఆత్మ శుద్ధిత్వమును పొందుతుంది. పరమాత్మ యొక్క స్వచ్ఛమైన సంబంధంతో కనెక్ట్ కాగలుగుతారు. ఆత్మ యొక్క రంగు సంబంధం అనేది సదా ప్రేమలో నిమగ్నం అయితే పరమాత్మ యొక్క దివ్య ప్రకాశము మరియు ప్రేమ యొక్క శక్తి అనేది లభిస్తుంది. తమ ఆత్మ యొక్క రంగు అందరి యొక్క నకారాత్మకతను మనము పొందగలుగుతూ ఉంటాం, దగ్ధం చేయగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనము హోలీ అనేది జరుపుకుంటామో, హోలీ అయిపోయినది, లెట్ గో, పాస్ట్ ఈజ్ పాస్ట్ అనేది కూడా అర్థం వస్తుంది. పరమాత్మని యొక్క సత్యమైనటువంటి రంగులో మనము బాప్ సమానమైన స్థితి పొందాలన్న సంకల్పము మనకు లభించినప్పుడు ఆయన యొక్క స్వరూపాన్ని ధారణ చేయగలుగుతాము. నేను ఆత్మని, పరమాత్మని యొక్క సంతానమును. ఈ ప్రపంచం యొక్క రంగులకు అతీతంగా అయ్యి పరమాత్మ యొక్క ఆత్మిక రంగులో ఉండటం అనేది జరుగుతుంది. ఇదే హోలీ యొక్క విశేషమైన సందేశం. పరం శాంతి.